అందరికీ వందనాలండి. పరిశుద్ధులు నీతిమంతులు గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఒక వాక్యము నేర్చుకుందాం. ప్రేమైన దేవుని వారలరా, ఏ విషయంలోనో అని మనం ఆలోచించినట్లయితే, బ్రదర్ హనీ జాన్సన్ గారు ఈరోజు ఒక వీడియో పెట్టారండి. దేని గురించి అంటే, టనాటన్ ధర్మము అని పెట్టి ఒక హైందవ సహోదరులు ఇద్దరు అలాగే మాట్లాడుకుంటుంటే, అది తనకు నచ్చక లేదంటే తనకి కోపం వచ్చి మరి ఈ వీడియో చేశారని చెప్పొచ్చు. మరి వాళ్ళు చేసింది కరెక్ట్ కాదా అని మనము కొన్ని విషయాలు గ్రహిస్తాము. మరి బ్రదర్ ఏం కౌంటర్ ఇచ్చారు అనే విషయంలో కూడా మనము చూద్దాం. ప్రేమైన దేవుని వారలారా, పరిశుద్ధులు నీతిమంతులు గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, మరి ఆ వీడియోలో ఏం చేశారని మనం ఆలోచించినట్లయితే, వారు మాట్లాడిన తీరు ఏంటిదంటే, మరియమ్మ పరిశుద్ధాత్మ కుమ్మడం వలన యేసు ప్రభు పుట్టారు అనే రీతిగా వారు మాట్లాడారు. అది విన్న ఎవరికి నచ్చదు గనక, నాకు నచ్చలేదు గనక, మరి ఇది ఎంతవరకు కరెక్టు అని ఆలోచించినట్లయితే, బ్రదర్ కూడా సరైన సమాధానము చెప్పలేకపోయారని నేను మీకు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. ప్రేమైన వారలరా, అందుకే యేసు ప్రభులు వారు ఒక మాట మాట్లాడారు. పందుల ఎదుట ముత్యములు చల్లవద్దు, కుక్కల ఎదుట పరిశుద్ధమైన పెట్టవద్దు, అలాగే తొక్కుతాయి అని. బ్రదర్కు తెలియలేదనుకుంటా, మరి వాళ్ళతో పెట్టి ఇలాంటి మాటలు రావడానికి వారు బాధ కలిగించారని నేను చెప్పొచ్చు. వాళ్ళు అనడానికి కారణము ఎవరు అని అంటే, బ్రదర్ హనీ జాన్సన్ వారు ఇలాంటి వారే అని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కోపం పెంచుకుంటారని బ్రదర్ తెలియదు, కానీ ఉన్నట్టుగా చెప్పాలి కనుక మరి వీరే అని చెప్పొచ్చు. బ్రదర్ లాంటి వారే. ఎందుకంటే ప్రియమైన దేవుని వారలా, మరి బ్రదర్ హనీ జాన్సన్ గారు మీరు కూడా వినాలనే ఆశిస్తున్నాను. కాకపోతే మొత్తం వినండి. మొత్తం విని నేను చెప్పిన సబ్జెక్టు కరెక్ట్ ఉందా లేదా మీరు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఇక అలాగే సత్య విషయానికి మనము వచ్చినట్లయితే, వారు ఏమడిగారు? హేతువు అడుగు ప్రతిదానికి చక్కని సమాధానం ఇవ్వాలి. మరి బ్రదర్ ఏమిచ్చారో అని మీరు ఈ వీడియో విన్నవారు మీరు గ్రహించాలి. ప్రియమైన దేవుని వారలారా, నేను మాత్రం చెప్పేది నీతిమంతులు పరిశుద్ధులు చక్కగా గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే వీరు కూడా ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు, వీరు తెలుసుకుంటారని. కానీ మరి హనీ జాన్సన్ బ్రదర్ గురించి కూడా కొన్ని మాటలు మీకు తెలియడానికి ఇష్టపడుతున్నాను. వారు ఏమన్నారంటే, వారికి ఏమి తెలుసు? లోకానుసారంగా తెలుసు. ఆత్మ అంటారు. ఆత్మ అంటే ఆత్మ దేన్ని అంటారు? ప్రియమైన వారలారా, వాళ్ళకి తెలుసా? బైబిల్ చదువుతున్నా లేదా బైబిల్ అర్థమైన మీకు లేదా నాకే తెలుస్తుంది తప్ప, బైబిల్ తెలియని వారికి ఆత్మ ఎలా తెలుస్తుందండి? ఆత్మ ఉన్నది అంటారు. ఎక్కడంది చూపించమంటారు. ఎలా చూపిస్తారు ప్రేమైన వాళ్ళరా? చూపించలేరు. అయితే ఈ విషయానికి వచ్చినట్లయితే, వారు అడుగుతున్నారు ఎట్లా? వారికి ఏం తెలుసు? లోకానుసారంగా భార్య భర్త ఇద్దరు కలిస్తేనే ముందు పిల్లలు జన్మిస్తారు లేదా పుడతారు. ఇది మనకు లోకానుసారంగా కంటితో చూస్తున్న ఇది ఒక మార్గం అనుకో లేదా దారి అనుకో, ఇది జరుగుతున్న ప్రక్రియ. దీన్ని ఆలోచించుకున్నారు వాళ్ళ మనసులో. వారి దేవుడు అంటే మీకే లేదు ప్రియమైన వారు. దేవుడు అంటే భయభక్తి మీకు లేదు. ఎవరికి? నాకు సత్యము తెలుసు అనే ఎంతమంది పాస్టర్లు ముందుకెళ్తున్నారో మీకు తెలియదు ప్రియమైన వాళ్ళరా. భయభక్తి అంటే మీకు ఏంటి తెలియదు. దేవుడు అంటే మీకు భయం ఉందా? మీకే లేదు. అలాంటిది వాళ్ళకైతే ఏమీ తెలియదు. వారికి ఎట్లా ఉంటుంది చెప్పండి భయం అంటే? దేవుడు యేసు ప్రభు అని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమమయుడు కనుకనే మిమ్మల్ని మీరు ఇంతగా మాట్లాడినా ఆయన ఊరుకుంటున్న కారణం ఏమిటి అని మీకు తెలియదు. ఆయన ఊరుకుంటున్నాడని మరీ ఇంతగా రెచ్చిపోతున్నారు.
ఇప్పుడు వారు మాట్లాడారు ఏమని? వారు బూతులు ఎంతగా మాట్లాడే దేవుడు అంటే భయభక్తి లేకుండా. ఎందుకంటే వాళ్ళు కనీసం ఆలోచించారో లేదో. ఏమని అంటే యేసు ప్రభును కోలుస్తున్న ప్రజలు ఒక్కరిద్దరు లేదా ఏదో లక్షలాది మంది కాదు. అన్ని దేవుళ్ళకిన యేసు ప్రభుని కొలిచేవారే 90%, 100లో 75% యేసు ప్రభుని వెంబడించేవారే ఉన్నారు. ప్రియమైన దేవుని వల్ల కనీసం మీకు భయం లేదా? ఆయన దేవుడై ఉంటే, దేవుడిని మీకు తెలియదు అనుకోండి, ఆయన దేవుడై ఉంటే మా పరిస్థితి ఏమిటి? పోని చనిపోయిన తర్వాత, లేచిన తర్వాత ఏం జరుగుతుంది? లేస్తామా లేవమ్మా? మేము ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తాము? కనీసం ఆయన దగ్గరికి వెళ్తే నేను ఏం మాట్లాడతాను? నువ్వు ఎందుకు ఇలా తిట్టావు, నువ్వు ఎందుకు ఈ మాట మాట్లాడావు అంటే నేను ఏం సమాధానం చెప్పాలి అనే కొంచెం కూడా భయము, కొంచెం కూడా ఇది లేకుండా మీరు ఈ యొక్క పాస్టర్లు వక్రియ లేదా పాస్టర్లు మాట్లాడుతున్న మాటలు నచ్చక ఇలాంటి పెద్ద పెద్ద మాటలు దేవునితో పెట్టుకుంటున్నారు. ప్రియమైన సహోదరులారా, ఇది ఎంతవరకు కరెక్టు? ఇది కరెక్ట్ కాదు. బ్రదర్ హనీ జాన్సన్ విషయానికి వచ్చినట్లయితే ఈయన కూడా అంతే. వారు దేవుళ్ళు కాదు అనే ఈ మైండ్ ఈయనలో ఉండిందేమో ఆయన. కానీ అది ఎంతవరకు మీరు చెప్పేది కరెక్ట్ బ్రదర్ హనీ జాన్సన్ గారు? మీరు ఒకటి ఆలోచించండి. ఇప్పుడు వారు అనడానికి కారణము మీరు కాదా? ఇప్పుడు ఆ హైందవ సహోదరులు ఎవరు ఉన్నారు ఇద్దరు, వారు మాట్లాడిన మాట నోటి నుంచి రావడానికి తీరు మీరు కాదా? మీరు కాదని నాకు రుజువు ఇవ్వాలి బ్రదర్. నేను ఇప్పుడు పెడుతున్న మొత్తం వీడియో విని ఇది మీరు నాకు సమాధానము పంపగలరని వేడుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు వాళ్ళు ఏమడిగారు? సపోజ్గా ఒక న్యాయమైన మంచిగా మాట్లాడాలి లేదా తెలుసుకోవాలని మాట్లాడిన సహోదరు ఏం మాట్లాడతాడంటే, బ్రదర్ మాకు తెలిసిన విషయం ఏంటిదంటే భార్యాభర్తలు కలయికల వలన పిల్లలు పుడతారు. మరి యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మ వల్ల పుట్టారు, భార్యాభర్తలు కలయిక లేకుండా పుట్టారు, ఎలా పుట్టారను వారు అడగడం ఏంటి? నేనే అడుగుతున్నాను బ్రదర్, మీకు ఇది ఎలా సాధ్యము? నాకు మీరు చెప్పగలరు. ఇప్పుడు సపోజ్ వాళ్ళే అంటే మీరు ఒక వాక్యం చూపించారు. ఏంటిది? లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనం ఏమని చూపించారు? చూద్దాం, ఇది చదువుదామండి. దూత వచ్చి మరియమ్మతో మాట్లాడినట్టు ఉంది. ఏంటి చూద్దాం ఒకసారి. 34 కూడా చదువుదాం. అందుకు మరియా, నేను పురుషుని ఎరగద్ద దానినే, ఇది అలాగూ జరుగునని దూతతో చెప్పగా. ఇప్పుడు దూత చూడండి మరియమ్మతో, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధాత్ముడై దేవుని కుమారుడు అనబడును. ప్రియమైన దేవుని వారు చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ కమ్మును అనే మాట ఉంది. ఇక్కడ చూడండి ఏమని ఉంది, ఇంకొకసారి చదవండి. సర్వశక్తుని నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు అనే పదం ఉంది. ప్రియమైన వారలారా, ఇప్పుడు వారు అడిగినట్టే కాదు, మీరేం చెప్పారు? ఇక్కడ ఆత్మ వలన పుట్టారు అన్నారు. ఇక్కడ ఆత్మ అంటే ఏమిటి వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు వారికి ఎందుకు, నాకే తెలియదు. ప్రియమైన వారలారా, నాకు తెలియదు కాదు, మీకు తెలియదు. ఎవరికి? హనీ జాన్సన్ గారికి తెలియదు. ఆత్మ అంటే ఏంటిది? నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఆత్మ కమ్ముకొనును అనే మాట ఉంది కదా. ఈ విషయానికి వస్తే మీరు సమాధానం ఇది వదిలేసి మీరు ఏం చెప్పారు? ఇక ముందుకు వెళ్ళిపోయారు. ఏమని? ఆయన ఏమన్నాడు? పరిశుద్ధాత్మ మరి ఏమను కమ్ముకొన్నది అనే మాట వాళ్ళు మాట్లాడారు కదా. ఈయన ఏమన్నాడు? ఇక తీసినండి పురాణ కథలు, ఎవరెవరియో ఏమేమో అరట్లా వీరిట్లా. ఇదేనండి మీరు సమాధానం చెప్పేది బ్రదర్ హనీ జాన్సన్ గారు? నాకు సమాధానం చెప్పండి. ఆయన నిన్ను దొంగ అన్నాడంటే నువ్వు దొంగ అంటున్నావు, ఆయన నీకు లంజ అన్నాడంటే నువ్వు లంజ అంటున్నావు. ఇది ఆ సమాధానం చెప్పేది? యేసు ప్రభువుల వారు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు, మీకు అది మైండ్కి ఎక్కలేదా? ఏమనంటే, పందుల ఎదుట ముత్యములు చల్లకుడి, కుక్కల ఎదుట పరిశుద్ధమైన పెట్టకుడి అని. మీరు పెట్టింది ఏంటి? వారు అలాగే మాట్లాడతారు, తొక్కుతారు, లేదంటే
ఏం చేస్తారు? అవమానపరుస్తారు కదా. పరిశుద్ధమైన పెడితే గిట్లనే ఉంటుంది. మీకు ఇది అది అర్థం చేసుకోవడం, ఆ వాక్య వచనం దేనికి వాడారో మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. బ్రదర్ హనీ జాన్సన్ గారు, నేను మీకు చెప్పేది కరెక్ట్గా మీరు విని మీ దగ్గర తప్పులు ఉన్నాయో మీరు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎదుటి వారి తప్పు పడితే లక్షల తప్పులే వస్తాయి. నేను మీకు తప్పు పడితే మీ దగ్గర గొప్పడు వస్తాయి, మీరు నాకు పడితే గొప్పడు వస్తాయి. ఇవి కాదు, దీనివల్ల లాభాలు ఏమీ లేవు. సత్యం వెతకాలి, దాన్ని వెంబడించాలి. సత్యాన్ని వెంబడిస్తేనే సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. స్వతంత్రులని దీన్ని అంటారు. మీరు గ్రహించండి. అందరు గ్రహించారు. ప్రియమైన వారులారా, పరిశుద్ధులు నీతి మార్గంలో నడుచుకోవాలనుకునే వారే గ్రహిస్తారు. యేసు ప్రభు మార్గంలో నడిచేవారే గ్రహిస్తారు. మీరే గ్రహించకపోతే ఇంకెవరు గ్రహిస్తారు? ఇక మాట్లాడుతూ మీరు ఏదేదో చెప్పుకుంటూ వచ్చారు. నేను అడుగుతున్నాను, మీరు ఏమని అంటే, నేనే అడుగుతున్నాను, యేసు ప్రభులు వారు పుట్టారా? ఎలా పుట్టారు? వారైతే వారికి ఏదో కోపంతో అడిగారు. నేను అడుగుతున్నాను, మీకు పుట్టుక గురించి కొన్ని ప్రశ్నలు మీ ముందు పెడతాను, మీరు గ్రహించాలి. బ్రదర్ హనీ జాన్సన్ గారు, మీరు గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు లోకానుసారంగా మనము కొన్ని మాటలు చూద్దామండి. చూడండి, అందరు గ్రహించండి. పరిశుద్ధులు నీతిమంతులు అందరు గ్రహించండి. నేను అతన్ని కోపంతో చెప్పట్లేదు. సత్యం నేర్చుకొని సత్యం చెప్పండి అని నేను అతనికి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నాకు సత్యం తెలుసు అని, సత్యం తెలుసు అని భ్రమలో ఉండి వీళ్ళు మరి దేవుని నుండి దూరం అవుతున్నారని చెప్పాలా, లేదంటే వీరి ఆలోచనలు పాడైపోతుందని చెప్పాలో తెలియదు. కానీ బ్రదర్ హనీ జాన్సన్ గారు, మీకు కొన్ని ప్రశ్నలుగా మీకు కొన్ని వాక్యాలు పెడుతున్నాను, మీరు గ్రహించి నాకు సమాధానం చెప్పాలని వేడుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, వారు అడిగిన ప్రకారంగా మనం ఆలోచించినట్లయితే భార్య భర్త కలిస్తేనే పుడుతున్నారు. ఇది 100% మనుషుల జీవితంలో జరుగుతున్నది. అక్కడే కోడి దగ్గరికి వస్తే ఇవి గుడ్ల వల్ల జరుగుతుంది. ప్రియమైన వాళ్ళరా, మరి ఇవి ఎలా కలిసి ఎలా పిల్లలు పుడుతున్నాయి? అందుకే ప్రభువుల వారు యోహాను గారు, మత్తయి సువార్తలో యోహాను గారు మాట్లాడారు. ఏమనంటే, మీరు అబ్రాహాము సంతానం అని డంబపంలో కొట్టుకోకండి, నేను దేవుడు అబ్రాహాముకు రాళ్ల వల్ల కూడా పిల్లల్ని పుట్టిస్తారు అని. ఈ పుట్టుక గురించి మనం ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, పుట్టుక అంటే ఏమిటి? జన్మం అంటే ఏమిటి? జన్మము అంటే ఒకటే, పుట్టుక అంటే ఒకటే. ఇప్పుడు ఈ రెండు విషయాలకు వచ్చినట్లయితే మనం అనుకున్నట్టుగా భార్య భర్తలు కలిస్తేనే పిల్లలు పుడుతున్నారా? ఇక్కడ మనం చక్కగా గ్రహించాలి. అలాగంటే భర్త నుండి ఈర్యమా? నా మాటల గురించి ఆలోచించకండి ప్రియమైన వాళ్ళారా, నా స్టడీ గురించి ఆలోచించండి. నేను కన్నడ ఎక్కువ మాట్లాడతాను కాబట్టి నాకు కొంచెం తెలుగులో కన్ఫ్యూషన్ ఉండొచ్చు. ఈర్యము, భర్త నుండి ఈర్యము భార్య కడుపులోకి వెళ్ళి, కడుపులో రక్తములో వెళ్ళి ఆ పిండను ధరించుకొని అక్కడ బేబీ తయారవుతుంది. ప్రియమైన దేవుని వర్లారా, అయితే ఇప్పుడు మనం భర్త నుండి భార్య దగ్గరికి వెళ్తుంది కదా, కిరణమా అది ఈర్యమా, అది వెళ్తుంది కదా. దీన్ని బట్టి మీరు కమ్మడము ఏవేవో చెప్పుకుంటున్నారు. ఇది కాదండి మీ స్టడీ. ఇప్పుడు కోడి దగ్గరికి వెళ్తే అది ఆ ఈర్ణము మనుషుల దగ్గర, అంటే కోడి మనిషి ఒకటినా అని మీరు అనొచ్చు. కోడి మనిషి ఒకటి కాదని రుజువు పరిచేద్దాము ఎవరి దగ్గర ఉంటే నన్ను సంప్రదించగలరు. కోడి మనిషి ఒక్కటి కాదంటే నేను ఒక్కటిగానే పోలుస్తున్నాను. ఒక్కటి కాదని ఎవరనంటే మీరు నన్ను సంప్రదించగలరు. నేను కలయికల గురించి చెప్తున్నాను. మనిషి కోడి తర్వాత కలయికల గురించి. ఇప్పుడు కలయిక అంటే కోడి కలయిక మనిషి కలయిక ఒకటి లేదు. మరి కోడికి పిల్లలు పుట్టట్లేవా? పెడుతున్నాయా లేదా? మీరు ఇది గ్రహించాలి. ఇంకా జనవరిలో చాలా రకాలు చూసుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. అవన్నీ మీరే ఆలోచించండి. నేను సింపుల్గా ముందుకు వెళ్తున్నాను. ఈ బ్రదర్ హనీ జాన్సన్ గారి దగ్గరికి వస్తే ఆయన మాట తీరు లేదా ఆయన ఆలోచన తీరు ఎలా ఉన్నాయో మీరే చూడండి. నేను పంపిస్తాను. బ్రదర్ హనీ జాన్సన్ గారు, పుట్టుక దేనికంటారు నాకు చెప్పాలి మీరు సమాధానం. పుట్టుక దేన్ని అంటారు నాకు సమాధానం మీరు చెప్పగలరని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. వాక్య విషయంలోకి వస్తే
చూడండి, ఒకటి యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుదామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. దేని వారులారా గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, పరిశుద్ధులు నీతిమంతులు గ్రహించాలి. అలాగే బ్రదర్ హనీ జాన్సన్ గారు నా మీద కోపం పెంచుకోకుండా మీరు కూడా గ్రహించాలని వేడుకుంటున్నాను. మీకు సత్యం ఎంత మట్టుకు తెలుసో ఈ ఒక్క వాక్యం నేర్చుకొని, లేదా ఈ ఒక్క వాక్యం మీరు మనస్ఫూర్తిగా విని సత్యానికి నిలబడే రీతిగా మీరు నాతో మాట్లాడవచ్చు. ప్రేమైన వాళ్ళరా, ఇక తప్పులు పట్టి వక్రీకరిస్తారా లేదా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారంటే అది మీ ఇష్టం, ఎవరేం చేయలేరు. కానీ ఇప్పుడు చూద్దాం ఈ వాక్యము. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. ఇప్పుడు నికోదేమును ఒక వ్యక్తి యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, మరి ఆయన ఎందుకోసం వచ్చాడో తెలియదు, అది ప్రభుకు తెలుసు. కానీ వచ్చాడు. అక్కడికి వచ్చి ఏమంటున్నాడంటే, నీవు చేస్తున్న అద్భుత కార్యములు మనుషులు ఎవరు చేయరు, దేవుడు తప్ప ఎవరు చేయరని ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ కరెక్ట్. ఇక్కడికి ఈ మాట ఏది 2వ వచనం, 1-2 వచనాల్లో. 3వ వచనానికి వస్తే, అందుకు యేసు అతనితో మాట్లాడుతున్నాడు. ఎవరితో? నికోదేముతో మాట్లాడుతున్నాడు. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే కొత్తగా జన్మించాలి అంటున్నాడు. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ జన్మ ఇచ్చాడు కదా. ఎవరు? ఈ నికోదేమైన వ్యక్తి మనిషిగా ఉన్నాడు ఆల్రెడీ. మరి ఆయన ఇంకా జన్మించాలంటున్నాడు. మరి మీ ఏ జన్మం గురించి మాట్లాడుతున్నారు ప్రియమైన వాళ్ళారా? ఇది ఒక జన్మం ఉంది. ఇది పుట్టుకనేది ఏ పుట్టుక మీరు తెలుసుకోవాలి. బ్రదర్ హనీ జాన్సన్ గారు, మీరు నాకు తెలుసు, నేను పరిశుద్ధుని అంటున్నారు చూడండి, లేదా నాకు అన్ని తెలుసు అనే మాట మాట్లాడుతున్నారు చూడండి. మీరు తెలుసుకోవాలి. ఇది ఒక పుట్టుక. చూద్దాం, ఇంకో కొన్ని వచనాలు చదువుదామండి. జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఖచ్చితంగా చెప్తున్నాడు అంటున్నాడు. ఇప్పుడు జన్మం అంటే మా భార్య భర్తలు కలిస్తే పుడుతున్నారు. మరి ఇతను ఎలా పుట్టాలి? మళ్ళీ అదే అడుగుతున్నాడు. యేసు ప్రభుల వారిని అడుగుతున్నారు, మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి పుడతాడా? ఎట్లా పుట్టాలి? ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు. మరి మీరు అడిగారు? యేసు ప్రభుల వారిని అడిగారా? అడగలేదు. ఏదో ఒకటి చెప్పాలి కదా అని ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఇది మొత్తం చదివి మనం గ్రహిద్దాం ప్రేమిన వారులారా. నికోదేము మాట్లాడుతూ, ముసలివాడనైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసుట్ల నేను, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని. చూసారా, ఒక వ్యక్తి ఎలా జన్మించాలంట? నీటి మూలముగా జన్మించాలంటే. మరి నీళ్ళు ఎట్లా కలుసుకొని పుడతాయండి? మీరు అనుకున్న జన్మం అయితే సహోదరులారా, మరి ఆ ఇద్దరు ఎవరు సహోదరులు మాట్లాడారో వాళ్ళు కూడా మరి ఇది విని గ్రహించాలి. హనీ జాన్సన్ గారు, మీరు చెప్పండి. నీటి మూలముగా జన్మించాలి, అలాగే ఆత్మ మూలముగా జన్మించాలి. చూడండి ఏమంటున్నారు. ఒకడు నీటి మూలంగా జన్మించాలి, ఒకడు ఆత్మ మూలంగా జన్మించాలి, ఒకడేమో ఏ మూలంగా? 3వ వచనము, కొత్తగా జన్మించాలి. మీ జన్మం ఏంటిది? మరి ఒకటిసారి మీరు ఆలోచించుకోండి ప్రియమైన వాళ్ళారా. ఒకడు కొత్తగా జన్మించాలి, అదే యేసు ప్రభువు మాట్లాడతారు. కొత్తగా జన్మించాలి, ఒక నీటి మూలంగా జన్మించాలి, ఒకడు ఆత్మ మూలంగా జన్మించాలి. ఒక్కొక్కడు కాదు, ఎవరైనా సరే దేవుని మార్గంలో నడవాలంటే బైబిల్ చెప్తున్న మాట, ఒకడు నీటి మూలంగానే జన్మించాలి, ఆత్మ మూలంగానే జన్మించాలి, లేదా ఒకడు కొత్తగా జన్మించాలి అని మాట ఉంది. మీకేమర్థమైంది బ్రదర్ హనీ జాన్సన్ గారు? దీన్ని బట్టి మీకు నాకు సమాధానం చెప్పండి. నీటి మూలంగా జన్మించారా మీరు? ఆత్మ మూలంగా జన్మించారా? లేదా మీ అంతటా మీరే కొత్తగా జన్మించారా? 3 ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మరియమ్మ దగ్గరికి వస్తే వారు మాట్లాడిన రీతికి వస్తే తల్లిదండ్రుల కలయికలతో జన్మించారు. జన్మం పుట్టుక ఒకటే కదా. నేనైతే ఒకటే అంటాను, మీరు 2 అంటే నేను చెప్పలేను. పుట్టుక జన్మం ఒకటే. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ప్రేమ దేవరారా, ఈ 3
ఇంకా ఎన్ని మీకు చూపిస్తాను. ఇంకా ఇది కొంచెం చదువుదామండి. 5వ వచనం నుంచి ఇట్లా యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడని నీతో నిరీక్షముగా చెప్తున్నాను. ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు ప్రియమైన వాళ్ళరా. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. ఇక్కడ రెండు ఉన్నాయట. ఒకటి శరీరమూలం, ఇప్పుడు మీరు మాట్లాడుతుంది శరీర మూలముగా. ఇప్పుడు హనీ బ్రదర్ జాన్సన్ గారు ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ అని ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఆత్మ మూలంగా జన్మించారా, నీల మూలంగా జన్మించారా, తను కొత్తగా ఏమంటారు నికోదేముతో మాట్లాడినట్టుగా కొత్తగా జన్మించారా నేను అడుగుతున్నాను బ్రదర్ మీకు. అలాగే చూడండి 7వ వచనం చదువుతున్నాండి. 6వ వచనం శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అంటున్నాడు. కొత్తగా జన్మించాలంట ప్రియమైన వాళ్ళరా. మీరు ఎలా జన్మించారు మీరు అనుకుంటే అది జన్మం కాదు. ఎవరు తల్లిదండ్రులు కలయికల వల్ల లేదా భార్య భర్తలు కలయికల వల్ల పుట్టింది ఇది పుట్టుక కాదు. మీరంటున్నారు ఇదే పుట్టుక అంటున్నారు. పుట్టుక ఇలా కాదు నేను చెప్తాను, మీరు కొంచెం గ్రహించండి. మీరు పుట్టానంటున్నారు, తల్లి గర్భం నుంచి బయటికి రాగానే పుట్టానని మీరు మాట్లాడుతున్నారు. వారంటే అన్నులు వాళ్ళకి తెలియదు మాట్లాడతారు. మరి మీకు తెలియాలి కదా, మీరు తెలుసుకోవాలి కదా. ఇక్కడ నీకైతే అదే అడుగుతున్నారు యేసుప్రభుల వారు. నువ్వు క్రైస్తవుడవయ్యి ఇది గ్రహింపవా అంటున్నారు. మరి మీద గ్రహింపరా? తల్లి గర్భం నుండి ఎలా పుడుతున్నారు? ఇప్పుడు తల్లి పుట్టింది, ఇప్పుడు మీ పుట్టుక ఏ తారీఖు ఉంది, ఫలానా తారీఖు ఒక 30 తారీఖు ఉందనుకోండి. అంతకుముందు తల్లి గర్భంలో ఉన్నారు కదా మీరు ఎలా పుట్టుక అవుతుందండి? మీరు పుట్టినప్పుడు అవుతుంది కదా. పుట్టక ఎలా అవుతుంది చెప్పండి. అంటే లోపల మీరే నిర్ణయించుకుంటారా కడప నుండి బయటికి రాగానే ఇది పుట్టకని? అది మీకే వదిలేస్తున్నా బ్రదర్ హనీ జాన్సన్ గారు, మీకే వదిలేస్తున్నాను, మీరు గ్రహించండి. ఇక ఇంకా కిందికి వస్తే మనము 8వ వచనము గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దానిని శబ్దము ఇందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉండునా నేను. మీరు నాలో ఆత్మ ఉన్నది అని మాట్లాడతారు బ్రదర్ హనీ జాన్సన్ గారు. ఆత్మ ఉన్నది అని మాట్లాడతారు. ఇక్కడ చూడండి, గాలి ఎట్నుంచి వస్తుందో ఎట్నుంచి పోతుందో తెలియదంట. మీకు ఆత్మ ఎలా తెలుసండి? మీరు ఆత్మ అంటున్నారు కదా, ఆత్మ అలాగే ఉండును అనే మాట ఉంది. ఇప్పుడు గాలి ఎట్నుంచి వస్తుందో మీకు తెలుసా? గాలి ఎట్టుపోతుందో మీకు తెలుసా? మీకేమో ఆత్మ గురించి అన్నీ తెలుసు అంటారు. ఏం చెప్పాలో మేము అర్థం కాదు. గ్రహించరు చెప్పడానికి అదే ఏదో ఒకటి చెప్పాలి కనుక చెప్పాలి అంతే. గ్రహించరు, ఆలోచించరు. అందుకే యేసుప్రభుడు చాలా చోట్ల అన్నారు చెవి గలవాడు. చెవిలు అందరికీ ఉన్నాయి కదండి, అయినా కూడా చెవి గలవాడు విని గ్రహించునుగాక అన్నాడు. చెవి గలవాడు వింటుండని అందరికీ తెలుసు, ఆయన విని గ్రహించాలి. గ్రహించకుండా ఏదో చెప్పుదామంటే అది ఎంతవరకు కరెక్ట్ బ్రదర్ మీకైతే వదిలేస్తున్నాను. చూడండి 9వ వచనం అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడగగా, ఆయన నికోదేము అంటున్న ప్రేమలో, నికోదేము చిన్న వ్యక్తి కాదు, మీకే చాలా తెలుసుకున్న వ్యక్తి. మీరు ఆలోచించండి. ఆ వ్యక్తి వచ్చి దేవుని అడుగుతున్నాడు, ఇట్లయితే ఎవరు నడుస్తారు నీ మార్గంలో అనే మాట, నీవు చెప్పింది ఎవరు గ్రహిస్తారు అనే మాట నికోదేము మాట్లాడితే యేసు ప్రభు ఏమంటున్నారు చూడండి. యేసు ఇట్లా నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి, చూసావా బోధకుడు, ఇశ్రాయేల్ బోధకుడు అంటే ప్రియమైన వాళ్ళైనా ఆలోచించండి. మీరు కూడా మీరు బోధకులు అని చెప్పుకుంటారు కదా, మీరు బోధకులు కాదు, మీరు సేవకులు కాదు. ఇక పాస్టర్ దేన్ని అంటారు నాకైతే తెలియదు ప్రియమైన వాళ్ళ. మీరు బోధకులు అని చెప్పుకుంటారు, నేను సేవ చేస్తున్నానని చెప్తారు. ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. మీరు దేవుని సేవకులు కాదని నేను రుజువిస్తా. మీరు దేవుని సేవకులని రుజువిస్తారా? మీరు బోధకుడు కాదని నేను రుజువిస్తా. నీ బోధకుడు కాదని రుజువిస్తారా? బైబిల్ ప్రకారంగా ప్రియమైన వాళ్ళరా. నేనేమో అటు ఇటు మాట్లాడట్లేదు, గ్రహించాలని నా మనవి. చూడండి 10వ వచనము యేసు ఇట్లా నువ్వు ఇశ్రాయేలు బోధకుడవై ఉండి వీటిని ఎరగవా? మేము ఎరిగిన సంగతులే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము
మీరు అంగీకరింపరని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇప్పుడు నేను కూడా అదే మాట్లాడుతున్న ప్రేమను వాళ్ళరా. ఏమని? యేసు ప్రభువుల వారు చెప్పిన మాటనే, మీరు నా మాటలు అంగీకరించరు. మీకు సత్యమని నేను చెప్పిన మాటలు మీకు ఒకటనే కరెక్ట్ అనిపిస్తే మీరు ఇది స్టడీ చేయాలని వేడుకుంటున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితేనే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగో నమ్ముదురు అనే మాట ఇక్కడ యేసు ప్రభుల వారు మాట్లాడుతున్న ప్రేమైన వారలరా. ఇప్పుడు మీరు కూడా భూ సంబంధమైనవే అర్థం చేసుకోకపోతే పరలోక సంబంధమైనవి మీకు ఎట్లా అర్థమవుతుంది? బ్రదర్ హనీ జాన్సన్ గారు నాకు చెప్పండి, నాకు సత్యం తెలుసు అంటారు. ఎప్పుడు చూసినా ఎవరితోనూ గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అల్లరికి గొడవలకి కర్త కాదు దేవుడు. మీ వల్ల కాదా అవమానం జరుగుతున్నది యేసు ప్రభుల వారికి? మా వల్ల ఏమో అవమానం జరుగుతుంట. న్యాయంగా మీరు మాట్లాడండి, నాతో మాట్లాడండి. మీరు న్యాయంగా మాట్లాడంటే పాయింట్ టు పాయింట్ సమాధానం, పాయింట్ టు పాయింట్ ప్రశ్నలు అడుగుతాను. ప్రేమ వాళ్ళరా, అబద్ధం కాదు, ఇది చిన్న విషయం కాదు. పాయింట్ టు పాయింట్ నేను ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పే దమ్ము మీ దగ్గర ఉన్నదా? న్యాయంగా చెప్పాలి. ఏదో నువ్వు నేనే చెప్పుకుంటూ పోతే వాళ్ళకి మనకి తేడేముంది? ఎన్నో డిబేట్లు పెట్టిరు, డిబేట్లు చేస్తారు. ఆయన సోది ఆయన చెప్తారు, మీ సోది మీరు చెప్తారు. ఆయన కథలు ఆయన చెప్తారు, మీ కథలు మీరు చెప్తారు. అదే ఇదవుతుందా ప్రేమైన వాళ్ళరా? మీరు నన్ను ఒప్పించాలి, నేను నిన్ను ఒప్పిస్తాను. మీరు ఒప్పుకోకపోతే నేనేం చేస్తాను? ఇది కరెక్టే కాదా నేను అడుగుతాను అంతే. అలా మీరు చేయడానికి ప్రయాసపడాలని వేడుకుంటున్నాను మీకు. అయితే ఇక దేవుని చిత్తం అయితే ఇంకా కొంచెం కొన్ని వాక్యాలు తెలుసుకుందామండి. ప్రియమైన వాళ్ళ ఈ పుట్టుక గురించి మనం ఆలోచించినట్లయితే ఒకడు కొత్తగా జన్మించాలి, ఒకడు నీల మూలముగా జన్మించాలి, ఒకడు ఆత్మ మూలము జన్మించాలి, ఒకడు శరీర మూలము జన్మించినది వేరు అంట, ఆత్మ మూలముగా జన్మించినది వేరు అంట. ఇన్ని వాక్యాలు మనం ఈ యొక్క వచనంలో చూసాము. మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఆది కాండకు వెళ్దాం. ప్రియమైన వారు, లోకానుసారంగా మీకు తెలియకపోతే పరలోక సంబంధం అనేది మీకు ఎలా తెలుస్తుంది? లోకానుసారంగా నేను కొన్ని చూపిస్తాను చూడండి. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనము. ప్రియమైన వాళ్ళరా, ఆదము గురించి మనం తెలుసుకుందాం. ఆదం గారు ఎలా పుట్టారు? ఇప్పుడు ఆదంకి తల్లిదండ్రులు ఏమైనా భార్యాభర్తల కలయిక ఉందా? ఆదం గారికి తల్లిదండ్రుల భార్యాభర్తల కలయిక ఏమైనా ఉందా? మరి ఆయన ఎలా పుట్టాడు? చూడండి 7వ వచనంలో, 2వ అధ్యాయము ఆది కాండము 7వ వచనంలో ఏముందంటే, దేవుడని యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో అని ఏం చేశాట? నేల మట్టితో నిర్మించాడు. ఎవరిని? ఆదము గారిని నేల మట్టితో నిర్మించాడు. ఒకడు నీటి మూలముగా జన్మించాడు, పుట్టాడు. ఒకడు తల్లి గర్భంలో, ఇప్పుడు మన మనుషులమందరము తల్లి తండ్రి కలికలో పుడుతున్నాము. ఇక ఇక్కడ ఆదం దగ్గరికి రావంగానే ఈయన ఏంటిదంట, ఎలా పుట్టాడంట? ఇవి ఏమి లేవు ఈయనకి. ఈయన ఏంటిదంటే మొట్టి ద్వారా నరుని నేల మట్టితో చేశాడు దేవుడు. ఇవి మీకు తెలుసా? ఇవన్నీ మీరు చదువుతారు కదా. ఏది పుట్టుక? నేను అడుగుతున్నాను, ఏది పుట్టుక, ఏది జన్మము? నాకు మీరు చెప్పాలి. యేసు ప్రభులు వారు పుట్టారు ఎలా పుట్టారంటే నమ్మాలి కదా వాళ్ళు. ఇన్ని పుట్టుకలు ఉన్నాయి. ఆయన పుట్టుక ఏది మీరు చెప్పండి నాకు. పరలోకం నుండి వచ్చారు అంటారు. పరలోకం వచ్చిందని బైబిల్ చదివారికి అందరికీ తెలుసు. వారు ఎట్లా నమ్ముతారు? ఎట్లా వచ్చారు? ఇప్పుడు పుట్టుకలు ఇన్ని ఉన్నాయి. పుట్టుక కారణం ఏంటిది? పుట్టుక దేని అంటారు? అది పుట్టుక అన్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముంది? చూడండి, ఇక్కడ ఒక మాట 2వ అధ్యాయంలోనే ఇదే మాట. ఏమని? నిర్మాణము అంటే 7వ వచనం చూడండి ఇంకొకసారి. దేవుడని యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించాడు. నిర్మాణము, తల్లి గర్భములో కూడా నిర్మాణం జరుగుతుంది. పుట్టుక అప్పుడు కాదు మీరు అనుకున్నట్టు. నిర్మాణం ఇది ఎప్పుడు జరిగింది? నిర్మాణము జగత్తు పునాది వేయబడ ముందే ఆయన మనల్ని ఆయన తయారు చేసేసాడు. అది మీకు తెలియదు. చూడండి, ఏమంటే నేల మట్టితో నరుని నిర్మించాడు. ఇప్పుడు తల్లి గర్భంలో కూడా నిర్ణయం అవుతుంది, పుట్టట్లేరు. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఇది వదిలేస్తారు. పుట్టారు, ఎట్లా పుడతారు ఈ సమాధానం ఏం చెప్పారు మీరు? ఇంకా చూద్దాం. అలాగే
కొంచెం నా స్టడీ గ్రహించాలి ప్రియమైన వల్ల నా మాట తీరు కొంచెం తేడాగా ఉన్నా, ఎందుకంటే నేను కొంచెం కన్నడం మాట్లాడతాను కనుక ఎక్కువ మాట తీరు తేడాగా ఉన్నా నా స్టడీ అర్థం కాకపోయినా మళ్ళీ రివర్స్ చేసి వినాలని వేడుకుంటున్నాను. పరిశుద్ధులు నీతిమంతులు గ్రహించండి. ఎవరు ఏ తప్పుడు నా మీద పెట్టినా నాకు ఇబ్బంది లేదు, కానీ ఒకటి బూతులు తిట్టకండి. న్యాయమైన మాటలు మాట్లాడాలంటే మాట్లాడుకుందాము, లేదంటే పరిశుద్ధులు నీతిమంతులు గ్రహించండి. ఎందుకంటే మీకు ఖచ్చితంగా అర్థమవుతుందని నేను నమ్ముచున్నాను. వారి కోసమే ఈ వీడియో పెట్టుచున్నాను. ఆదికాండము 2వ అధ్యాయము 22వ వచనం కూడా చూద్దామండి. హవ్వ గారు ఉన్నారు కదా, ఆదాము భార్య అయిన హవ్వ గారు, ఆమె ఎలా పుట్టింది మనం తెలుసుకుందాం. మీకు తెలిసినవే, నేను ఏమైనా కొత్తగా చెప్పట్లేదు ప్రియమైన వాళ్ళ, మీరు గ్రహింపాలని నేను ఇది పెడుతున్నాను. మీకు తెలియకుండా ఏం లేదు. చూడండి, తర్వాత దేవుడైన యెహోవా తను ఆదామును నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెకు ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. దేని నుండి నిర్మించాడండి? ఇక్కడ ఎముక నుండి నిర్మించాడు. ఇప్పుడు ఇది పుట్టుకనా? బ్రదర్ హనీ జాన్సన్ గారు, మీరు గ్రహించాలండి. మొదటిగా పుట్టుక దేన్ని అంటారు? మీకు బైబిల్ ప్రకారంగా పుట్టుక దేని అంటారు మీకు తెలియదు. నాకు అన్నీ తెలుసు అని చెప్పుకుంటారు. ఇప్పుడు వెళ్ళి తెలియని వాళ్ళ దగ్గర నాకు తెలుసు, నాకు సమాధానం చెప్పండి అంటే ఎట్లా చెప్తారండి? తెలిసిన వాళ్ళకి కదా. ఎవరైనా క్వశ్చన్లు అడిగారు అనుకోండి, మీరు సమాధానం చెప్పరు, ఆహా ఇహి అంటారు, నవ్వుతారు. ఎవరన్నా అన్నిలైనా సరే ఏదైనా కరెక్ట్గా అడిగినప్పుడు కరెక్ట్గా సమాధానం చెప్పాలి. చెప్పని ఇవ్వరు మీరు. అందుకే మీకు ఫోన్ చేయడానికి నేను ఇష్టపడతలేను. ఎన్నోసార్లు, కనీసం ఒక 100 సార్లు 1000 సార్లు ఫోన్ చేయాలని ఆశ కలిగి ఉన్నాను. ఇది ఇట్లా అని మీరు వినడానికి ఇష్టపడరు. అందుకే ఈ రూపంలో ఎన్ని రోజుల నుంచి ఆలోచించి బ్రదర్కి అవమానకరంగా అవుతుందేమో అని ఆలోచించి నేను ఇది పెడుతున్నాను బ్రదర్. ఇక మీరు తప్పుగా తీసుకుంటారో మంచిగా తీసుకుంటారో మీకు తెలుసు. చూడండి, ఇక ఇంకా కొన్ని విషయాలకు మనం చూసినట్లయితే, పుట్టుక దేన్ని అంటారు మనం ఆలోచించినట్లయితే, ఇప్పుడు యేసయ్య పాత నిబంధనలకు మనం వెళ్ళినట్లయితే యేసుప్రభుల వారు ఎప్పుడు పుట్టారో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. యేసుప్రభుల వారు మరియమ్మ గర్భంలో పుట్టారా? మీరు మాట్లాడుతున్న తీరు ఏముంది, ఎక్కడుంది మనం ఆలోచించినట్లయితే యేసయ్య 9:6వ వచనము, 9వ అధ్యాయము 6వ వచనము మీరు ఎన్నోసార్లు చదివారు. మరి ఇది దేనికి మీరు నిర్ణయించుకున్నారో నాకు తెలియదు, నేను కూడా చదివి వినిపిస్తాను. ఇది గ్రహించండి. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. ప్రేమన దేవుని వర్లరా, చూడండి, దీన్ని బట్టి ఒక నిర్ణయం మనము ఈ పుట్టుక గురించి తెలుసుకున్నాం. మరి వేరేది ఏదైనా తప్పులు వస్తే ఇది ఎందుకు తప్పు అని నన్ను అడగొద్దు. దాని గురించి అడిగినా నేను అది అందులోది కాకపోతే నేను దానికి నేర్చుకోవడానికి లేదా చెప్పడానికి ఇష్టపడతాను. నేను మాట్లాడుతుంది పుట్టుక గురించే. ఈ పుట్టుకల గురించి నేను కరెక్ట్ చెప్తున్నానా లేదా ఇది మాత్రం గ్రహించండి. చూడండి, ఇక్కడ యేసయ్య గారి అధ్యాయంలో ఎలా రాయబడి ఉందంటే, ఎలా అనగా మనకు శిశువు పుట్టెను అనేది. పుట్టును అంటే ముందు పుడతాడని అర్థం. ఇది యేసుప్రభుల వారు శరీరధార్యం రాకున్న మునిపే పుట్టెను అని ఉంది. ఈయన పుట్టాడని మీరు సరిగా చూడండి. యేసయ్య 9:6వ వచనము, 9వ అధ్యాయము 6వ వచనములో శిశువు పుట్టెను అని ఉంది. పుట్టెను అంటే ఈయన ఎప్పుడు పుట్టాడు? ఎవరు? ఇశ్రాయేలు కాలంలోనే, పాత నిబంధనలోనే ఉన్నాడు. ఈయన పుట్టెను అనే మాట ఉంది. పుట్టును అంటే ముందు కదా, పుట్టును అంటే. అలాగే చూడండి, ఇంకొకటి మీరు అన్నట్టుగా పుట్టును అంటే ఇట్లా ఉంటుంది. ఎట్లా? యోహాను సువార్త 7వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. కాబట్టి ప్రభు తనే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమాన్వేల్ అను పేరు పెట్టును. ఇదే యోహాను సువార్తలో ఈ సూచన ముందు మరియమ్మ గర్భంలో పుడతాడు అనే మాట 7వ అధ్యాయము 14వ వచనం చెప్తుంది.
ఈ 7:14 ముందు పుట్టును ఎప్పుడు మరియమ్మ గర్భంలో వచ్చే రోజుల్లో పుడతాడు, ఆయన పేరు ఇమానుయేలు అని పెట్టబడుతుంది అని ముందుగానే రుజువు ఇచ్చేశారు. ఇక్కడ ఈ యేసయ్య 9:6 ఏముందంటే, ఎలయనగా మనకు శిశువు పుట్టెను అనింది. అంటే పుట్టేశాడు ఆల్రెడీ ఉంది. ఇది ఏంటిది, అది ఏంటిది, 2 పుట్టుకలు వేరు ఉన్నాయి. మీరు ఒకటే కలపొద్దు ఎప్పుడు. ఈ పుట్టుక జగాతు పునది వేయబడక మనకు ముందు యేసుప్రభుల వారు పుట్టారని ఈ వచనం చెప్తుంది. ఇది 9వ అధ్యాయము. 7వ అధ్యాయము 14వ వచనమేమో ముందు రాబోయే రోజుల్లో పుడతారనే మాట ఇక్కడ రాయబడింది. ప్రియమైన దేవుని వారలారా, మీరు సరిగా గ్రహించాలని నేను వేడుకుంటున్నాను. ఇలాగా పుట్టుకలు ఎన్ని ఉన్నో చూడండి. మీకు పుట్టుక గురించి ఏం తెలుసు? నేను అడుగుతున్న క్రైస్తవులను చెప్పుకుంటున్న క్రైస్తవులారా, మీకు అడుగుతున్నాను, పుట్టుక గురించి ఏం తెలుసు మీకు? ఇంకొకటి లాస్ట్గా మీకు చదివి వినిపిస్తాను. అది కూడా చదివి మీరు గ్రహించండి. ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం అండి. చూడండి, నా దగ్గర ఆత్మ ఉంది, నేను దేవుని కుమారుని, అందరం దేవుని పిల్లలము, నువ్వు దేవుని పిల్లడివే, నేను దేవుని పిల్లని, ఆయనను వెంబడించిన వారు దేవుని పిల్లలు, ఏదేదో చెప్తుంటూ ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభుల వారు మాట్లాడుతూ, లేదా యోహాను రాసిన గ్రంథకర్త మాట్లాడుతూ ఏమంటున్నారు? ఏమని రాయబడిందంటే ఇక్కడ చూడండి, వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తం వలనైనను, శరీరవిచ్చ వలనైనను, మనసిచ్చ వలనైనా పుట్టినవారు కాదు అని మాట ఇక్కడ ఉంది కదా. అయితే నేను ఈ వచనం బట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రియమైన వారలారా. యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనంలో పుట్టినవారు ఉన్నారు. ఎవరంట వీరు? దేవుని అంగీకరించిన వారు. దేవుని అంగీకరించిన వారు అంటే చూడండి, 10 నుంచి చదువుతాను. ఇది యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనం నుంచి, లేదంటే 9వ వచనం కూడా చదువుదాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగినది కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. లోకం తెలుసుకోలేదంట. ఇప్పుడు వాళ్ళే తెలుసుకోలేదు. ప్రియమైన వారు, నేను చెప్తున్నాను, బ్రదర్ హనీ జాన్సన్ గారు తెలుసుకోలేదు. అలాంటిది ఆ హైందవ సోదరులు ఎలా తెలుసుకుంటారు చెప్పండి? ఒకసారి గ్రహించండి. ఆయన తన సఖీయుల ఎద్దకే వచ్చాను. సఖీయుల ఎద్దకి వచ్చాడు. ఎవరి ఎద్దకి? దేవుడు ఎవరికి బయలుపరిచారు? ఆ బ్రదర్ హనీ జాన్సన్ గారిని కదా బయలుపరిచింది. హనీ బ్రదర్ గారికి అడుగుతున్నాను, ఈ పుట్టుకల గురించి నాకు తెలియపరచండి. ఇప్పుడు వచ్చాను, ఎవరు? ఆయన సఖీయుల ఎద్దకే వచ్చాను. ఆయన సఖీయులు ఆయనను అంగీకరింపలేదు. ఈ అంగీకరింపని వారిలో మీరు ఉన్నారో లేరో మీరే పరీక్షించుకోండి. తనను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలాగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అంట. ఎవరు ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలాగడానికి అధికారం ఇచ్చారు. ఎవరు? దేవుడు అధికారం ఇస్తేనే దేవుని పిల్లలు అవుతారు. మీరేం చెప్తున్నారు? నువ్వు దేవుని పిల్లలు, ఆయన నమ్మిన వారు దేవుని పిల్లలు. యేసు నమ్మితే దేవుని పిల్లలు అవుతారా? ఇక్కడ ఏమంటున్నాడు ఈయన? ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది అని మనం ఆలోచించినట్లయితే, తనను ఎందరు అంగీకరించో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసించిన వారికి దేవుని పిల్లలాగుటకు ఆయన అధికారము అనుగ్రహించను అంటున్నాడు. ఈ అనుగ్రహించిన వారు ఎవరంట చూడండి. శరీరం వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తం వల్లైనను, శరీరిచ్చ వల్లైనను, మనసిచ్చ వల్లైనా పుట్టినవారు కారు అంటున్నాడు. ఈ దేవుడు ఏర్పరిచిన వారు ఎవరు? మీరు అనుకుంటున్నట్టుగా నీతిమంతులు అంటే దేవుణ్ణి ఏర్పరిచిన వారు. వీరికి అంటున్నాడు దేవుడమని, వీరు
రక్తం వలన పుట్టినవారు. ఇప్పుడు మీరు పుట్టుక అన్నారు కదా, యేసు ప్రభుల వారు ఈ రక్తం వలన, తల్లి గర్భంలో మనం అందరం తల్లి గర్భంలో ఏం చేయాలి? తల్లి గర్భములో రక్తం వల్లనే కదా మనము రూపింపబడుతున్నాము. ఇది పుట్టుక, వీరు కారంట, ఇది పుట్టుక కాదంటున్నారు. శరీర ఇచ్చ వలనైనను రక్తం వలనైనను శరీర ఇచ్చ వలనైనను మాంస ఇచ్చ వలనైనా పుట్టిన వారు కాదు. మాంసం అంటే ఇప్పుడు ఉన్న మనకు శరీరము. ఇప్పుడు శరీరిచ్చ అంటే శరీరిచ్చ ఏంటిది? భార్య భర్తల కలయికలు లేదా స్త్రీ పురుషుడు కలయికలు. వీటి వల్ల పుట్టినవాడు దేవుని కుమారుడు కాడంట. దేవుడు ఏర్పరచుకొని అతను అనాలి, ఈయన నా కుమారుడు అన్నప్పుడే నువ్వు దేవుని కుమారుడు. ఇప్పుడు మీరందరూ దేవుని కుమారులు అని చెప్పుకుంటున్నారు. దీనిని బట్టి ఇక్కడ దేవుని కుమారుడు ఎవరు లేదా పుట్టుక దేన్ని అంటారు? మీరు నాకు సమాధానం చెప్పాలి. బ్రదర్ ఎన్ని పెట్టాను మీ దగ్గర? మీకు చూడండి, ఒకటి ఆదాము గారు నీలమట్టితో పుట్టాడు. మీరు అనుకుంటున్న పుట్టుకను గురించి ఆలోచించినట్లయితే ఆదాము గారు నీలమట్టితో పుట్టాడు, హవ్వ ఏమో ఎముకలతో పుట్టింది. ఆదాము నుండి ఎముక తీస్తే ఎముకలతో పుట్టింది. మనమేమో హవ్వ ఆదాము కలయికలతో కయ్యను హేబులు పుట్టారు. అలాగే అక్కడ నుంచి ఇంకా మన దాకా, మనం ఇంకా ముందుకెళ్ళేదాకా ఎన్ని సంవత్సరాలని మొత్తము భార్య భర్తల కలయికలతో లేదా స్త్రీ పురుషుని కలయికలతో పుట్టుతున్నాం. మీరు అనుకున్న పుట్టుక ఇది. ఇప్పుడు మూడో పుట్టుక ఒకటి ఏంటిది? శరీరంతో, మట్టితో శరీరం చేసే నరుని నిర్మించిన పుట్టుక, అదే ఎముక నుండి హవ్వను పుట్టించిన పుట్టుక, ఇప్పుడు కలయికలతో వచ్చిన పుట్టుక. మూడు పుట్టుకలు ప్రియమైన వాళ్ళ భార్య భర్తల కలయికలతో వచ్చిన పుట్టుక. ఈ మూడు పుట్టుకలు మన కంటికి కనిపిస్తున్న పుట్టుకలు. ఇప్పుడు యేసు ప్రభులు వారు చెప్తున్న పుట్టుక ఏ పుట్టుక? లేదా యేసు ప్రభులు వారు పుట్టిన పుట్టుక ఏ పుట్టుక? ఇక్కడే మూడు పుట్టుకలు అయినాయి. మళ్ళీ యేసయ్య గ్రంథము 9:6లో ఎలైనగా మనకు శిశువు పుట్టెను అని ఉంది. అంటే ఇది ఎప్పుడు పుట్టాడైనా ఎవరికి తెలియకుండా పుట్టేశాడు. ఈ పుట్టుక ఏంటిది బ్రదర్ హనీజాసా గారు? ఇవి మీకు ప్రశ్నలండి. ఇది నాలుగోది. ఇక ఐదోదికి వస్తే యేసు ప్రభులు వారు మరియమ్మ గర్భములో ఎలా పుట్టారు? ఈ పుట్టుక గురించి అండి నేను అడుగుతున్న సూటిగా మిమ్మల్ని, మీరు నాకు సమాధానం చెప్పగలరని వేడుకుంటున్నాను. అలాగే ఇంకా ఈ శరీర యోహాను సువార్త 1:13 రక్తం వలనైనను శరీరిచ్చ వలనైనను మనసిచ్చ వలనను పుట్టినవారు కాదు అంటున్నాడు. ఇక్కడ ఈ శరీరం వలన పుట్టినవారు, రక్తం వలన పుట్టినవారు, శరీరిచ్చం వలన పుట్టినవారు ఎవరు? ఇది ఐదవ వచనము, ఐదవ మాట, లేదంటే 4. ఇక మొదటిగా మళ్ళీ నిఖదేం దగ్గరికి వస్తే రక్తంతో నీలమూలముగా జన్మించినారు. నీలమూలము పుట్టిన వ్యక్తి ఎవరు? అలాగే ఆత్మ మూలముగా జన్మించినది ఎవరు? అలాగే తన్ను తాను పుట్టాలి. ఏ పుట్టుక మీకు తెలుసు బ్రదర్? మీరు బైబిల్ తెలుసు అనే వారు మీరు ఇది గ్రహించి నాకు సమాధానం చెప్పాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీరు కోపంగా తీసుకోవద్దు. సత్యం కోసమే నేను ఈ యొక్క వాక్యం పెట్టడం జరుగుతుంది. మీకు అవమానం అవుతుందని కూడా గ్రహించాను. అయినా మరి సత్యం దాపెట్టుకోవడము అంతవరకు కరెక్ట్ కాదని నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మరి మీరేంటి ఏం చెప్పలేదు, ప్రశ్నలు వేశారంటే బ్రదర్కి అన్నీ తెలుసు కదా. నేను సత్యము ఇలా చెప్పానండి. ఆశ కలిగిన వారికి నేను చెప్తాను సత్యము. నేను ఒక్కరే అయినా సరే, ఇద్దరైనా సరే, ఆశ కలిగిన వారు వాళ్ళు ప్రయాసపడి ఆశ కలిగి నా దగ్గరికి రావాలి, లేదా దేవుడు వాళ్ళని పంపించానంటాను. లేదా ఆశ కలిగిన వారికి ఇప్పుడు పెట్టడానికి కూడా దేవుడు హనీ జాన్సన్ గారు తెలుసుకుంటారేమోననే నా ఆశయం. మరి నాకు ఆలోచన వచ్చినందుకే మరి ఇది పెట్టడం జరుగుతుంది. అంతే తప్ప ఎవరిని అవమానించడానికి కాదు.
నేను నంబర్ కూడా నేను పెట్టవడానికి ఇష్టపడుతున్నాను. అయినా కూడా చాలామంది జనాలు ఇలాగే బూతులు మాట్లాడుతున్నారు. చాలా నా వీడియోలు డిలీట్ చేసి పడేశాను. నేను వీడియో కూడా పెట్టేవాడిని, నంబర్ కూడా పెట్టేవాడిని. బూతులే వినడం అవుతుంది, ఒక్కరు నేర్చుకోవడానికి ఇష్టపడేవారు ఒక్కరు లేదని. ఇది ఏంటిది ప్రభా, నేను ఒంటరి కూర్చొని దేవునితో మాట్లాడిన సమయంలో మరి ఆశ కలిగిన వారికి చెప్పాలి. ఆ వ్యక్తి దగ్గరికి నిన్న పంపుతాను, లేదా ఆ వ్యక్తి నీ దగ్గరికి నేను తీసుకొస్తాను అనే మాట మరి నాకు దేవుడు బయలుపరిచాడని నేను నమ్ముచున్నాను. అందుకే మరి ఈ బ్రదర్కి కొంచెం ఎక్కువగా చాలా తెలియకుండా ముందుకు వెళ్తున్నారు. మరి తెలుసుకొని గ్రహించి ఆగి సత్యం ఏంటిదో తెలుసుకుంటారని నేను ఆశ కలిగి ఉన్నాను. నేను నిజం చెప్తున్నాను ప్రేమలో, అబద్ధం కాదు. మీకు నేను అల్లటప్పుగా మాట్లాడట్లేదు. నా హృదయంలో దేవుడు ఉన్నాడు. నేను 10 ప్రశ్నలు ఇస్తానండి. మీ దగ్గర ఎవరికైనా సత్యం తెలుసుకునే వాళ్ళ ముందుకు రండి. 10 ప్రశ్నలు ఇస్తాను. 10 ప్రశ్నల్లో మీకు ఏది బాగా తెలుసో దాన్ని మాత్రమే మీకు క్వశ్చన్లు అడుగుతాను. ఆ క్వశ్చన్ మీకు తెలియకపోయినా 4 ఆన్సర్లు ఇస్తానండి. 4 ఆన్సర్లో ఇది కరెక్ట్ అని దానికి మీరు రుజువు ఇవ్వాలి. అది ప్రేమపూర్వకంగా ఉండాలి. సత్యానికే మేము చోటిస్తాము, లేదా సత్యం కోసం మేము ప్రయాసపడతాము అనే రీతిగా మీరు నాకు తెలిసి ఉండాలి. మీరు ఆ ఆశలు, వంకర బుద్ధి చెప్పేవాడు కూడా ఇప్పుడు 4 రోజులు మీతో సహవాసం చేశాను అనుకోండి, నాకు అనిపిస్తుంది కదా మీరు ఎలా మాట్లాడతారో, మీరు మాటను ఒప్పుకుంటారా, సత్యాన్ని చోటిస్తున్నారా లేదా ఖచ్చితంగా తెలుస్తుంది. ఎవరు తాగుపోతో, ఎవడు దొంగనో, ఎవడు మోసగాడో తెలుస్తుంది. ఒక వారం రోజులు అంతా సహవాసం చేసి తెలిసిపోతుంది. కనుక మీరు సహవాసంలో ఉండి, ఇది నాతో సహవాసం అంటే ఇప్పుడు వాక్యం వినడం కానీ, మీరు ఏదైనా పంపడము, లేదా మీరు నాతో మాట్లాడడం ఏమైనా జరిగినా నాకు అనిపించాలి. మీరు ఆశ కలిగి ఉన్నారంటే, సత్యం కోసం ప్రయాసపడాలని మీరు అనుకుంటున్నారంటే ఖచ్చితంగా నేను మీకు మీట్ అవుతానండి. ప్రియమైన దేవుని వారలారా, సత్యం కోసమని నేను ప్రయాసపడతాను. మీరు గ్రహించాలని, ఎవరు కోపం పెంచుకోవద్దు. నేను సత్యం ప్రకటిస్తున్నాను అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. లేదు ఈ పుట్టుకలన్నీ మాకు తెలుసు అంటే, మరి బ్రదర్ హనీ జాన్సన్ గారి గురించి పెట్టిన కాబట్టి అతను అంటే ఖచ్చితంగా నేను వెంబడి ఫోన్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. ప్రేమన వల్ల ఫోన్ చేస్తాను. మీరు మాట తీరి ఎలా మాట్లాడాలంటే కూల్గా ఉండాలి. ఒకటి, మీరు ఒక చిన్న మాటలు మాట్లాడితే ఆ మాటకే తట్టుకోకపోతే మీరు ఎక్కడ ప్రాణం పెడతారండి, నాకు అర్థమవుతలేదు. ఒక్కొక్కరు ఏమంటారంటే నేను యేసుప్రభు కోసం ప్రాణం పెట్టడానికి రెడీ అంటారు. యేసుప్రభుకి ప్రాణం పెట్టమని లేదండి. యేసుప్రభుల వారు సత్యాన్ని వెంబడించండి, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు. అది వదిలేసి ప్రాణం పెడతానండి, నేను వాళ్ళతో గొడవ పడతానండి, ఇవే కాదండి. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఎవరు ఏ సమయంలో ఎలా ఉంటారో దేవునికి తెలుసు. ఎవరు మారతారో మారో దేవునికి తెలుసు. అన్నీ తెలుసు, దేవునికి అన్నీ తెలుసు. ఆయన ఎందుకు కోరుకున్నారో కూడా మీకు తెలియాలి కదా, అది మెయిన్ పాయింట్ ఇక్కడ. అందుకని ప్రేమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి, కోపం పెంచుకోకండి, సరైనదే గ్రహిస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇప్పుడు నేను అడిగింది క్వశ్చన్లు, యేసుప్రభు పుట్టుక గురించి మీరు మాట్లాడారు, మరియమ్మ గర్భంలో. మరి బైబిల్ ప్రకారంగా పుట్టుక ఏంటిది? ఒకటి, ఆదాము పుట్టుక మట్టితో జరిగింది. రెండోది హవ్వ పుట్టుక ఆదాము ఎముకతో జరిగింది. మూడో పుట్టుక మనమందరం జనులందరూ ఆదాము హవ్వ తప్ప, యేసుప్రభు వారు తప్ప అందరూ భార్య భర్తల కలయికలతో పుట్టాం, అంటే స్త్రీ పురుషుడు కలయికలతో పుట్టాము. నాలుగోది బైబిల్ చెప్తున్న మాట, 3 అన్ని బైబిలే చెప్తుంది. కాకపోతే నాలుగోది మాట ఏంటిదంటే, ఒకడు నిత్య మూలంగా జన్మించాలి. 5వది ఒకడు ఆత్మ మూలంగా జన్మించాలి. 6వది తన్ను తాను జన్మించాలి. 7వది జన్మించిన వాడు దేవుని కుమారుడు అవుతాడా? ఇప్పుడు యేసుప్రభు దేవుని కుమారుడు, మనం ఎలా దేవుని కుమారులు అవుతాం? లేదంటే 6 ప్రశ్నలు మీ ముందున్న ప్రేమను వాళ్ళారా. దేవుడు యేసుప్రభులో ఏం చెప్తున్నారంటే, యోహాను సువార్త 1:13లో వీళ్ళందరూ కాదంటున్నాడు. మీరు ఇన్ని 6 చూసాం కదా, ఆ 6 కాదంటున్నారు. ఎవరంట? వారు దేవుని వలన పుట్టిన వారు కానీ రక్తం వలన, శరీర ఇచ్చ వలన, మాంస ఇచ్చ వలన పుట్టినవారు కాదు. మాంస ఇచ్చము, రక్త ఇచ్చము, ఇంకొకటి ఏంటిది, మనసిచ్చట, మనసిచ్చి
ఇది చేసుకోవడం, వీటి వల్ల పుట్టిన వారు దేవుని పిల్లలు కారంట. మరి యేసుప్రభు ఏమో పరలోకం నుండి వచ్చారు, ఇది పుట్టుక. మరి యేసుప్రభు అంతకు ముందే పుట్టారు. ఇవి 7, 8 మీ మధ్యలో పెట్టాను ప్రేమ వారలరా. సత్యం గ్రహించాలనేవారు కూడా మీరు దీనికి స్టడీ చేయొచ్చు. బ్రదర్ హనీ జాన్సన్ గారు, మీరు స్పెషల్గా మీరు దీనికి స్టడీ చేసి నాకు కామెంట్ రూపంలో పంపండి, లేదంటే మీరు ఫోన్ చేయమని ఒక ఇది పంపినా నేను చూసుకొని మీకు ఫోన్ చేయడం జరుగుతుందండి. దేవుని చిత్తం అయితే మరి మీతో మాట్లాడే అవకాశం ఇచ్చునుగా కానీ వేడుకుంటూ, మీరు గ్రహించాలి, కోపంగా తీసుకోకండి. కరెక్టా కాదా నేను అడిగింది, దీని గురించి ఆలోచించాలని వేడుకుంటున్నాను. ఇక అన్యులు అని మనం ఆలోచించినట్లయితే హైందవ సహోదరులు కానీ లేదా ముస్లిం సహోదరులు కానీ చాలా సోషల్ మీడియాలో చూస్తే చాలా హల్చల్ జరుగుతున్నది. మీకు ఒకటే చెప్పడానికి ఇష్టపడుతున్నానండి. క్రైస్తవ సహోదరులైన ముగ్గురులో జనులు ఎంతమంది ఉన్న వాళ్ళందరికీ దేవునితో పెట్టుకోకండి ప్రియమైన వాళ్ళరా. దేవుళ్ళు అంటాం కదా, ఎందుకు దేవుళ్ళతో మీకు ఏం పని ఉంది? డబ్బు కోసమా? అరే పిచ్చోడు అడుకో తినేవాడు కూడా బతుకుతున్నాడండి, మీరు బతకలేరా? వేరే పనులు చేయండి. దేవుని దగ్గరికి వచ్చి మీరు అన్యాయం చేయాలనుకుంటున్నారు, మీరు ఎక్కడ నిలుస్తారని చెప్పండి. నాకు ఒక్క సమాధానం చెప్పండి. అందరూ భూమి అంతా ఎవరిదండి? మీరు తయారు చేసిరా? దేవుడు చేశాడు. ఎవరు దేవుడు ఉన్నారు కదా, దేవుడు ఉన్నాడు లేదా? ఉన్నాడు అనే అనుకునేవారు. ఇప్పుడు దేవుడు వచ్చాడు అనుకోండి, ఆ దేవుడు ఎవరో దేవుడు కాదు, దేవుడు ఉన్న దేవుడే వచ్చాడు అనుకోండి, భూమి చేసిన దేవుడు వచ్చాడు అనుకోండి, ఈ భూమి నాదన్నాడు అనుకోండి, మీ పరిస్థితులు ఏంటండి? మీరు ఎక్కడ ఉంటారు? దేవునితో ఎందుకండి ప్రేమను వాళ్ళ? ఒక చిన్న మనిషితో పెట్టుకుంటే కేసులు, కోర్టులు, ఒక వింతగా మర్డర్లు కూడా జరిగేదానికి దారి తీస్తుంది. అలాంటిది మీరు దేవునితో పెట్టుకుంటున్నారు ప్రేమన వాళ్ళరా. ఎంతగా మీకు ఇది లేదో, బాధ్యత లేదో మీరు ఒకటి గ్రహించండి. ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. దేవునితో పెట్టుకోకండి. మీకు చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాను. మీరు దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు దేవుడు యేసుప్రభుల వారు కూడా అదే అంటున్నారు. మీరు దేవుణ్ణి తెలుసుకొని నేనే దేవుడిని అంటే మీరు ఇది చేయండి. అంతేకాని దూడనో లేదా మళ్ళీ ఒక దాన్ని బొమ్మ చేసుకొని దేవుడిని ముక్తేలా? నేను దూడలాగా ఉన్నానా? దూడలాగా కానే. నన్ను తెలుసుకోండి. మీరు తెలుసుకొని వెంబడించండి. ఎక్కడో దూడ దగ్గర వచ్చినా ఆగిపోతే ఎట్లయితుంది అని ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. మీరు కూడా దేవుని దూషించకండి ప్రేమన వాళ్ళరా. ఆయన దేవుడు అండి, ఆయన లేకపోతే మనం లేము. ఒకసారి ఖచ్చితంగా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే. అలాంటిది ఆ దేవునితో మీరు పెట్టుకోవడం అంటే, ఆ దేవుని మీరు దూషించడం అంటే ఎంత అన్యాయం అండి. మీకు మంచిది కాదు, మీ భార్య పిల్లలకి మంచిది కాదు, మీ రాష్ట్రానికి మంచిది కాదు, మీ దేశానికి మంచిది కాదు. టోటలీ ఎవరికి మంచిది కాదు. గ్రహించండి. దానివల్ల మీకు లాభాలు ఏమీ లేవు ప్రేమైన వాళ్ళ. జనాలను ఒకరిని కింద పడిన, ఒకడు పైన పడిన, దీనివల్ల లాభాలు ఏంటంటే ఉగ్రవాదులు కాదా? ఇది ఉగ్రతనం కాదండి? వారు వీరిని లెచ్చగొట్టుడు, మీరు బాగానే ఉంటారండి, మధ్యలో ఉన్న వాళ్ళు నలిగిపోతున్నారు. గనక ఇలాంటి జోలికి వెళ్ళకండి. మీకు సత్యం తెలిసే సత్యం చెప్పండి. మీ వీలైతే మీకు నచ్చినవని ప్రేమ చేసే శత్రువులను ప్రేమించమన్నాడు. కానీ మీరు